మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ప్రజా జీవితంలో కొనసాగుతున్నంత వరకు ప్రజలకు సేవకు పాటుపడుతూనే ఉంటానని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి స్పష్టం చేశారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో గురువారం ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ వాళ్ళ సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. సమస్యల పరిష్కారానికి వాళ్ళకు దిశ లేదు. వాళ్ళ సమస్యలను అక్కడికక్కడే ఆ ఊళ్ళో ఉన్న సమస్యలు, ముఖ్యంగా అక్కడ ఉండే డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, లైట్ల సమస్య కావచ్చు, పారిశుద్ధ్య సమస్య కావచ్చు, ఇది ఈ ఊరు సమస్యలను పరిష్కరించే విధంగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ఇంటి సమస్యనా, లేకపోతే భూమి సమస్యనా, లేకపోతే ఆరోగ్య సమస్యనా, ఏ విధమైన సమస్యలున్నా అక్కడికక్కడ నేను అధికారులతో, సంబంధిత అధికారులతో ఆ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. నాతో పాటు ఎంఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా ఎంపీడీఓ, అదేవిధంగా ఇతర అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, వేరే అధికారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని సమస్యలను పరిష్కరించేవి ఉంటే అక్కడికక్కడికి చెప్పి, లేకపోతే ఆ యొక్క అప్లికేషన్ తీసుకొని యాప్లో ఒక ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్ డెవలప్ చేస్తుంది. ఆ యాప్లో అప్లోడ్ చేసి సంబంధిత అధికారికి పంపించి రోజు ఈ ఫైల్ ఎక్కడ ఉన్నదని దాన్ని ట్రాకింగ్ చేయడం, తర్వాత వాళ్ళు కూడా ఆ యాప్ను చూసి మా ఫైల్ ఎక్కడున్నది, మా ఫైల్ ఏమవుతా ఉన్నది, దీన్నంతటి కూడా చూసుకునే విధంగా సౌకర్యంగా అది చేయడం జరుగుతుంది. ఒకవేళ అది పరిష్కరించే సమస్య ఉంటే తప్పకుండా ఇమ్మీడియట్గా పరిష్కరించలేని సమస్య ఉంటే దానికి సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుంది. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన రావడానికి ఒకే ఒక ముఖ్య కారణం, గుండ్లపల్లిలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్. ఆ స్కూల్లో డ్రైనేజ్ వ్యవస్థ, ఈగలు, దోమలు, ఆ తరగతి గదులు ఒక పిల్లోడు నాకు వాట్సాప్లో పంపించాడు. చూస్తే నేను అక్కడ నుండే వెళ్తా ఉన్నా కాబట్టి ఇమీడియట్గా ఆ స్కూల్కు వెళ్ళి చూసి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పేదలైనటువంటి పేద పిల్లలు చదువుతూ ఉన్నారు, ఆ స్కూల్ బాగుండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని చూసి, ప్రత్యక్షంగా చూసి రియాక్ట్ అయ్యి ఆ స్కూల్ను నేను మానకొండూరుకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రశాంతంగా మంచి వాతావరణంలో పిల్లలు చదువుకొని ఈరోజు 600కు 580 మార్కుల పైన ర్యాంకులు సాధించినటువంటి స్టూడెంట్స్ తయారు చేయగలిగాం. అది ఒకటి స్ఫూర్తి. చందన అనే అమ్మాయి టాపర్. అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల ఇంకొకటి చెప్పాలి, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నా ఫోన్ రీచ్ కానప్పుడు ఆ పిల్లడు ఒక మెసేజ్ పెట్టిండు. నేను బయటకు రాగానే మా నాన్న సఫర్ అవుతా ఉన్నాడు, 15 లక్షల రూపాయలు అవసరం ఉంది అన్నప్పుడు నేను ఇమ్మీడియట్గా ఆ మెసేజ్ చూసి వాళ్ళకి పంపించి నిమ్స్లో అడ్మిట్ చేసి ఆపరేషన్ చేయించడం. అంటే ఇవి రెండు కూడా నన్ను కథలు వేస్తాయి. కాబట్టి నా ఎమ్మెల్యే కార్యాలయానికి రాకుండా నేనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే నాకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో ప్రత్యక్షంగా ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ప్రారంభించినాము. వారంలో వీలైతే 3 రోజులు 3 గ్రామాల 5 గ్రామాల పెట్టుకొని తప్పకుండా 3 రోజులు అయితే కేటాయించడం జరుగుతుంది. యాప్ కోసం మార్నింగ్ 1 అవర్, సాయంత్రం 1 గంట ఆ యాప్లో కేటాయించడం, సాయంత్రం ఏమో అధికారులతో మాట్లాడడం, మార్నింగ్ ఏమో ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి సమస్యలన్నింటినీ చూడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ని, కార్యక్రమాన్ని ప్రారంభించారు.